అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇవాళ పరమ పవిత్రమైనటువంటి శ్రీరామనవమి తిథి. మనుష్య జీవితానికి అతి దగ్గరగా ఉండేటటువంటి అవతారం రామావతారం. చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి తిథి నాడు 5 గ్రహములు సూర్యుడు, గురుడు, శుక్రుడు, శని, అంగారకుడు వీళ్ళు 5గురు కూడా తమ తమ స్వస్థానములలో వాళ్ళ వాళ్ళ లగ్నములలో ఉచ్చస్థితిలో ఉండగా రామచంద్రమూర్తి 16 అణాల నరుడిగా ఈ లోకంలో పుట్టాడు. జనక మహారాజు గారు విశ్వామిత్రుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతూ ఒక మాట అంటాడు, భగవన్ స్వాగతం తేస్తూ, హే భగవన్ మీకు స్వాగతం, కింకరోమి తవానఖ, మీకు మేమేం చెయ్యగలం పాపములు లేనివాడా. అర్ఘ్యపాద్యములు సమర్పించాడు. సమర్పించి లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. అంతఃపురంలో కూర్చున్న తర్వాత పక్కన రామలక్ష్మణులు కనబడ్డారు. ఈ పిల్లలు ఎవరు అన్న ప్రశ్నే వస్తుంది కదూ. ముందే విశ్వామిత్ర మహర్షి చెప్పారు, వీళ్ళిద్దరూ దశరథ మహారాజు గారి కుమారులు, నాతో సిద్ధాశ్రమంలో యాగ సంరక్షణం చేయడానికి వచ్చారు. ఈ పిల్లలిద్దరూ కలిసి నాతో పాటు మిథిలా నగరానికి వచ్చారు. ఓ జనక మహారాజా, మీ వంశంలో 6వ వాడైనటువంటి వాడు దేవరాతుడు. ఆ దేవరాతుడి దగ్గర పరమశివుడు తాను పట్టుకునేటటువంటి ధనస్సుని న్యాసంగా ఉంచాడు. శివధనస్సు అంటే అది మామూలు మాట కాదు కదా, అది పినాకము అంటారు. ఆయన పట్టుకునే ధనస్సు అంటే అలా ఉంటుంది. దాన్ని న్యాసముగా నీ ఇంట ఉంచాడు. మీ వంశం వాళ్ళందరూ కూడా దాన్ని పూజ చేస్తూ పూజా మందిరంలో ఉంచారు. క్షత్రియ పిల్లవాడు కదా, ధనస్సు అంటే చాలా ఇష్టం. ఏది ఒక్కసారి చూపించు. ఏతద్దర్శయ భద్రంతే కృతకామౌ నృపాత్మజౌ దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యత. ఆ ధనస్సు చూస్తే ఈ పిల్లలిద్దరూ సంతోషించి వెళ్ళిపోతారా ఇంటికి? మనసులో మాట వేరు. ఆ ధనస్సు చూడడం జరిగితే రాముడు సీతాసహితుడై, లక్ష్మణుడు ఊర్మిళా సహితుడై, భరతుడు మాండవీ సహితుడై, శత్రుఘ్నుడు శృతకీర్తి సహితుడై వెడతారు. హే బ్రహ్మన్, మీరు అడుగుతున్నారు ఆ ధనస్సు రామలక్ష్మణులకి చూపించమని. ఒకవేళ చూపించిన తర్వాత క్షత్రియులు కదూ ధనస్సు ఎక్కువ పెడతామంటారేమో. ఒకవేళ నిజంగా వీళ్ళిద్దరూ ధనస్సుని ఏ ఒక్కడైనా ఎక్కువ పెట్టగలిగితే, యద్యస్య ధనుషో రామ కుర్యాత్ ఆరోపణం మునేహే సుతాం అయోనిజాం సీతాం దద్యాం దశరథేరహం. ఎంత అతిశయంతో చెప్పాడో జనకుడు. నా కుమార్తె ఆ సీతమ్మ, నేను నా కుమార్తె అయినటువంటి సీతమ్మని యద్యస్య ధనుషో రామ కుర్యాత్ ఆరోపణం మునేహే. ఓ విశ్వామిత్ర మహర్షి, ఈ రాముడు కానీ ఒకవేళ శివధనస్సుని ఎక్కువ పెడితే నా కుమార్తె అయినటువంటి సీతమ్మ అయోనిజని ఈ రాముడికిచ్చి కన్యాదానం చేసి వివాహం చేస్తాను, ప్రతిజ్ఞ చేస్తాను. ఇప్పుడు విశ్వామిత్రుడు జనక మహారాజు వంక చూశాడు. చూసి ఆయన అన్నాడు, ధనుర్దర్శయ రామాయ ఇతి హోవాచ పార్థివం. ఆ ధనస్సు రాముడికి చూపించవయా అన్నాడు. ఈ కథ అంతా ఎందుకయ్యా, ఎక్కువ పెట్టాడో ఎక్కువ పెట్టలేదో అలా ఉంచు, ధనస్సు చూపించు. ఆ మంజూష వంక చూశాడు, దాని మూత తీశాడు, ఓ నమస్కారం పెట్టాడు. ఒక సుక్షత్రియుడైనటువంటి వ్యక్తి ధనస్సు కనపడితే ముట్టుకోకుండా ఉంటే ఇంకంతకన్నా అన్యాయమైన విషయం ఇంకేమైనా ఉంటుందా? ముట్టుకోవద్దు, అది ఉండవలసిన ఉత్సాహం. రాముడు ఇలా దాన్ని పట్టుకున్నాడు, పైకెత్తాడు. ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయామాస దద్ధను తత్వభంజ ధనుర్మధ్యే నరశ్రేష్టో మహాయశాహ. ఎవరు ఊహించలేదు. ఆ శివధనస్సుని ఇలా పట్టుకోవడం, పైకెత్తడం, వింటినారి విప్పడం, తగల్చడం, ఆకర్ణాంతం లాగడం, పిడుగులు పడిపోయిన ధ్వని రావడం, పర్వతాలు బద్దలైపోయినట్టు చప్పుడు రావడం, భూమి కంపించినట్టు అయిపోవడం. ఒక్క రామ లక్ష్మణ విశ్వామిత్ర జనక నలుగురు తప్ప మిగిలిన వాళ్ళందరూ స్పృహ తప్పిపోయారు ఆ శబ్ద ప్రకంపనలకు. రాముడు మాత్రం ధనుర్భంగమై అలా నిలబడ్డాడు. మహాయశాహ. అవతారము ఎవరి రూపంలో ఉందో జనకుడికి అర్థమైపోయింది. అందరూ కలుసుకున్నారు. జనక మహారాజు గారి పెద్ద కుమార్తె అయోనిజ సీతమ్మనిచ్చి రాముడికి వివాహం చెయ్యాలని అనుకుంటున్నారు. పెద్దలకు అందరకు అంగీకారమేనా? వశిష్ఠ, వామదేవ, విశ్వామిత్ర, జాబాలి, కాశ్యప, మార్కండేయ
శతానందాది మహర్షులందరూ లేచి నిలబడి ఈ రెండు వంశములు వియ్యవందడానికి పరమ అనుకూలమైనవి, యోగ్యమైనవి, అర్హత పొందినవి కాబట్టి వివాహాన్ని నిశ్చయం చేద్దాం. వివాహానికి అందరూ కలిసి ఇక పీటల మీదకి ఎడుతున్నారు కాబట్టి వివాహం ప్రారంభమైంది. సుముహూర్త వేళ అయింది. అందుకే జనక మహారాజు గారు రాముణ్ణి పిలిచి అన్నాడు, ఓ రామ, ఈమె నా కుమార్తె సీత, అయోనిజ, నా కడుపున పుట్టలేదు, కానీ నన్ను తండ్రిగా సత్కరించింది, నా కుమార్తె అని చెప్తున్నాను. ఇయం సీత మమసుత సహధర్మచరీతవా. ఏదో నువ్వు పట్టుకునే బాణంలా నీకు ఇవ్వట్లేదు, నీ ధర్మాన్ని కాపాడడానికి ఇస్తున్నాను. సహధర్మచరీతవా ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహీష్వ పాణినా. ఆమె నీతో పాటుగా ధర్మంలో కలిసి నడుస్తుంది. నీ పాణి చేతిని చాపి ఈమె చేతిని పుచ్చుకో. అలాగే కష్టసుఖాలలో నీతో పాటు నీడలా నిన్ను అనువర్తిస్తుంది. నా కుమార్తెను నీకు ఇస్తున్నాను, స్వీకరించమన్నాడు. అగ్నిహోత్రాలకి 3 మాటలు ప్రదక్షిణం చేశారు, గురువులకు ప్రదక్షిణం చేశారు, మామగారికి తండ్రి గారికి ప్రదక్షిణాలు చేశారు. ప్రదక్షిణం చెయ్యడం అనేటటువంటిది అంత ఉత్తమమైన సంప్రదాయం. ప్రదక్షిణం చేసి నమస్కారాలు చేసి ఆశీర్వచనం పుచ్చుకున్నారు. అలా సీతారామ కళ్యాణ ఘట్టం పూర్తయింది. సీతారాముల యొక్క అన్యోన్య దాంపత్యం పరమాద్భుతం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.